ఈరోజు 28 జూలై 2024 సండే. సో నైట్ ఇప్పుడు 7:45 అవుతుందన్నమాట 50. సో ఇక్కడ నుంచి గోరేగాం వరకు చేస్తాను. గోరేగాంకి ట్రైన్ వచ్చి ఆల్రెడీ నించుంది. సో ఇక్కడైతే 10 రూపీస్ కాస్ట్. నేను టికెట్ ఇప్పుడే సో ఇది చూసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో పెద్ద మహల్ లాగానే. సో ఇక్కడ ఎదురుగా వెళ్తేనే ఇక్కడే ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్ వెళ్ళిపోయింది నేను టికెట్ తీసుకొచ్చే వరకు. సో ఒక్క నిమిషం ఆగరనమాట ట్రైన్స్ అయితే అస్సలు. సో ఇప్పుడు రష్ బాగానే ఉంది. మొత్తం మధ్యలో 16 స్టేషన్స్లలో స్టాప్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ బాండ్రా వరకు అయితే చూపించిన కదా, దానికన్నా ముందుకు కూడా మనం వెళ్ళేది ఉంటుంది అనమాట అదే రూట్లో. అండ్ 26 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం. సో స్టేషన్ చూసుకుంటే నైట్ టైంలో చకచక మెరిసిపోతూ ఉంటుంది అనమాట. సో మొత్తం 18 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే టైమ్ 7:44 అవుతుంది. అక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ 8:08కి ట్రైన్ ఉంటుంది ఇప్పుడు. ఒకటి 68771 ట్రైన్ నెంబరు గుర్తుంటే చెప్పిన. యాక్చువల్లీ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్దాం అనుకున్నా కానీ సో ఇంకా మళ్ళీ లీవ్స్ దొరకవు కాబట్టి ఉంటున్నా అంటే వేరే రూట్ నుంచి వెళ్తాను అనమాట హైదరాబాద్కి మళ్ళీ. ఈరోజు సండే 4 o'clock వరకు లేకుండే పన్వేల్వి, ఇప్పుడైతే ఉన్నాయి అనమాట. వెళ్తుంది పన్వేల్. చూద్దాం గోరేగాం ఇప్పటి వరకు వస్తుంది. ఇంకోటి పన్వేల్దే వచ్చింది అటు సైడ్. ఇటు బాండ్రా ఉండే అది వెళ్ళింది, ఇప్పుడు మనది వస్తుంది. ట్రైన్ అయితే వస్తుంది. రాగానే పేపర్ చేంజ్ చేస్తారు వాళ్ళు. వయా హార్బర్ లైన్ వెళ్తుంది. స్లో లోకల్ అనమాట. సో గోరేగాం వెళ్ళేది. సో ఆల్రెడీ ఎక్కే అతను నించొనే ఉంటాడనమాట. పైలట్స్ చేంజ్ అవుతూనే ఉంటారు ప్రతిసారి. సో అక్కడ రాసింది చూడొచ్చు, గోరేగాం గో అని ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనమాట మన ట్రైన్. అసలు ట్రైన్ ఇప్పుడు వస్తుంది. అప్పటి నుంచి వేరే ట్రైన్స్ వస్తూనే ఉండే. సో బాండ్రా వరకు అయితే నేను ఇందాక దీనికన్నా ముందు వీడియోలోనే చూపించాను కదా ఇదే రోజు. సో ఇది నైట్ టైంలో కొంచెమే చూపిస్తాను, మొత్తం చూపించాను అన్ని స్టేషన్స్. మొత్తం 16 స్టేషన్స్ ఉంటాయి. సో బాండ్రా తర్వాత నుంచి అయితే ప్రతి ఒక్క స్టేషన్ అయితే కవర్ చేస్తాను. సో ఇది బయలుదేరుతుంది 1 minute. సో ట్రైన్లోకి అయితే ఎక్కేసిన చూడొచ్చు. సో యాజ్ యూజువల్ ఉంటుంది. అండ్ మన దగ్గర మ్యాప్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. మ్యాప్ ఏమో అమ్ముకుంటూ వచ్చిండు. 2 minutes డిలేగా మనం బయలుదేరాము. సో ఇక్కడ ఏలాడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు. సో చాలా కష్టం నాకు ఎట్లా చూపి. అడ్డంగా నించున్నారు. సో తీద్దామంటే వర్షం మెల్లమెల్ల స్టార్ట్ అయిందనమాట. చినుకులు కొంచెం ఫుల్ అయిపోయింది. డోర్ల దగ్గర నిలబడ్డారు. ఇక్కడ లోపల కూడా అనౌన్స్మెంట్ అవుతుంది. అండ్ మస్జిద్ వచ్చింది. ఇది ఫస్ట్ స్టాప్ అనమాట. సో అన్ని స్టేషన్స్ అయితే నేను కవర్ చేయను. సో ఓన్లీ 10 seconds ఆగిన తర్వాత బయలుదేరిపోయింది. జస్ట్ ఇప్పుడే వడాల రోడ్కి వచ్చింది ట్రైన్. సో అప్పటి నుంచి కొంచెం ఆపి పెట్టిన, వర్షం పడుతుందని ఆన్ చేసిన మళ్ళా. ఎందుకంటే ఆల్రెడీ చూపించినది జస్ట్ లైటింగ్స్ ఉంటాయన్నమాట బిల్డింగ్స్కి అంతే. సో నెక్స్ట్ టైం అయినా నేను చూపిస్తూనే ఉంటాను లోకల్ ట్రైన్స్వి. దిస్ ఈజ్ డిపార్చర్ ఫ్రమ్ వడాల రోడ్. సో పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. అయినా నేను అడ్జస్ట్ చేసి తీస్తున్నా. యాక్చువల్లీ తీయడం చాలా కష్టం ఇంత పబ్లిక్ ఉంటే. చినుకులు పడుతుందంటే వర్షం అయితే.
సో రోడ్ నైట్ టైంలో చూపిస్తున్నా. సో డేలో తీసిన నైట్లో కూడా తీస్తున్నా ఇదే రోడ్. సో కింగ్స్ సర్కిల్ అన్నమాట. వెళ్ళిపోయింది. సో వర్షం అయితే పడుతుంది లైట్గా. సో మాహిమ్ జంక్షన్ అన్నమాట ఇది. మాహిమ్ జంక్షన్ నైట్ ఆగిన 10 సెకండ్స్లలో మళ్ళీ బయలుదేరేసింది. వర్షం చినుకులు అయితే కొంచెం కొంచెంగా ఫాస్ట్ అవుతున్నాయి ఇప్పుడు. మాహిమ్ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే లైన్స్, లోకల్ లైన్స్ కూడా డిఫరెంట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో నాకు అంత కరెక్ట్గా నెట్వర్క్ తెలీదు. సో ఇది చూపించడమే చాలా పెద్ద విషయం. నేను సిఎస్టీకి వెళ్తుంది. సో బాంద్రా వచ్చేసినాం. లోపల కూడా ఏమో చెప్తూనే ఉంటుంది స్టేషన్ నేమ్స్. అండ్ ఇక్కడ కూడా క్లియర్గా రాసే ఉంటుంది అన్నమాట. సో ఈ గోరేగావ్ లోకల్ ట్రైన్ జర్నీలో సో ఇది కొత్తగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఖార్ రోడ్ ఇట్లా వేరే వేరే వస్తాయి స్టేషన్స్. సో అందుకనే కొన్ని స్కిప్ చేసి పెట్టేసిన అందులో అయితే. సో ఇప్పుడు బాంద్రా తర్వాత వచ్చే 4 స్టేషన్స్లో కవర్ చేస్తాం. అక్కడ చూడండి కింద నుంచి వెళ్తుంది లోపల. కింద కూడా ట్రాక్స్ ఉన్నాయి. లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే. అండ్ ఆటోమేటిక్ ఎక్సిలేటర్ స్టార్ట్ చేశారు రీసెంట్. ఖార్ రోడ్ స్టేషన్ నేమ్. చాలా ఫేమస్ ఏరియా ఇది కూడా. ఖార్ 5 సెకండ్లో బయలుదేరిపోయింది ట్రైన్ అయితే ఖార్ రోడ్ నుంచి. సో అక్కడ నుంచి ఏదో ట్రైన్ ఉరుకుతుంది చూడండి. ఈ పెద్ద లైన్స్ ఉన్న దాంట్లో వస్తే ఇదే బాధ. ఇంకో స్టేషన్కి అయితే వచ్చేసింది. శాంటా క్రూజ్ స్టేషన్ ఇది. డిపార్చర్ అయితే ఫాస్ట్గా తీసేసుకుంది శాంటా క్రూజ్ స్టేషన్ నుంచి.
విలే పార్లే స్టేషన్ ఇది. సో విలే పార్లే అన్నమాట. ముంబై లోకల్ ట్రైన్లో చాలా ట్రావెల్ చేస్తున్నా కదా, ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్స్ ఎక్కి టార్చర్ అయితే పెడుతున్నారు. సో వీళ్ళకి ఏదన్నా పరిష్కారం చేస్తేనే బాగుంటుంది. సో ट्रांसजेंडर्स सटुते तेनाला काय करायचं लागते. సో లోకల్ ట్రైన్లో కూడా ఎక్కుతూ ఉన్నారనమాట. ఓకే పర్లేదు, నార్మల్గా వర్షం అయితే పడుతుంది. అంధేరి స్టేషన్కి అయితే చేరుకుంది మన ట్రైన్. సో దిస్ ఈస్ అంధేరి స్టేషన్. చాలా పెద్ద స్టేషన్ ఇది కూడా, చాలా పెద్ద లొకాలిటీ కూడా ముంబైలో, చాలా ఫేమస్. సో బాంద్రాలో ఖాళీగా అయి ఉంటే ఇంకా అంధేరిలో ఇంకా ఖాళీగా అయిపోయింది. సో చాలా ఖాళీగా అయిపోయింది అనమాట. వచ్చేటప్పుడు ఇక హ్యాపీగా కూర్చొని వస్తా సీట్లో. అంధేరి వెళ్ళిపోయింది. సో ప్యారల్గా వస్తూనే ఉంటాయి అన్నమాట ట్రైన్స్ అయితే, ఒకటి వస్తుంది. చర్చ్ గేట్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ స్టేషన్ జోగేశ్వరి. నెక్స్ట్ స్టేషన్ రామ్ మందిర్, అటు సైడ్ వచ్చింది. డిపార్చర్ ఫ్రమ్ రామ్ మందిర్. దాని నుంచి ఏసీ లోకల్ ఉడుక్కుంటూ వస్తుంది. మొత్తం 80 రూపాయలు, 150 రూపాయలు ఉంది దీని టికెట్ అయితే. అసలు చాలామంది యూజ్ చేయట్లేదు. గోరేగాం స్టేషన్కి రీచ్ అయిపోయాం మనము. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, सब्सक्राइब చేయండి. थैंक यू सो मच फॉर वाचिंग. ऐसे ही मेरे वीडियोस देखने के लिए मुझे सजेस्ट करते रहो और सब्सक्राइब करके रखना. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇక్కడ ఎక్సలేటర్ కూడా ఉంది. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది ట్రైన్.